ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. జిఎన్ఆర్ శ్రీరామ రక్ష గృహవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. నేను మీ నాగరాజు, ఎంఎస్సి మ్యాథ్స్ బీఈడి. ఐఎమ్ ఏ వాస్తు రీసెర్చర్. నేను గృహవాస్తులను చూస్తూ ఉంటాను. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కనుక చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి గ్రాఫిక్స్లతోటి ఎన్నో రకాలైనటువంటి వీడియోలు వస్తున్నాయి. డబ్బులు సంపాదించాలంటే ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అంతేగాని సాంప్రదాయమైనటువంటి వాస్తు శాస్త్రంలో లేని వాస్తులను సృష్టించి వివిధ రకాలైనటువంటి గ్రాఫిక్స్లతోటి వీడియోలను చేస్తూ ఒక వ్యాపారంగా వాస్తును మార్చేశారు. మరి మీరు అంత పెద్ద వాస్తు పండితులైతే మరి మీ వీడియోలలో కామెంట్ సెక్షన్లను ఎందుకు ఆఫ్ చేసుకుంటున్నారు? మరి కామెంట్ సెక్షన్స్ని ఆఫ్ చేసుకుంటే మరి మీరు నిజమైనటువంటి వాస్తు పండితులు ఎలా అవుతారు? వాస్తు అనేటువంటిది డైరెక్షన్స్ మీద, డిగ్రీస్ మీద, నవగ్రహ స్థానాల మీద, పంచభూతాల మీద, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల మీద ఆధారపడి వాస్తు పనిచేస్తూ ఉంటుంది. దీనికి వివిధ రకాలైనటువంటి పరికరాలను ఉపయోగించుకుంటూ వాస్తులు చూస్తూ, వివిధ రకాలైనటువంటి కలర్స్ పేర్లు చెబుతూ, వివిధ రకాలైనటువంటి సంఖ్యలతో కూడినటువంటి అంకెలతో కూడినటువంటి స్టిక్కర్లను వేస్తూ ఇవి మొత్తం మీ వాస్తు దోషాలను నివారిస్తాయని చెప్పి వారిని మోసం చేసి డబ్బులు సంపాదించడం ఎంతవరకు కరెక్టు? కలర్ వాస్తు గురించి చెప్పాలంటే చాలా పెద్ద విషయం ఉంది. కలర్స్ అనేటువంటివి అలంకారప్రాయంగా ఉపయోగించేటువంటివి. ఇవి మనిషి యొక్క మానసిక ఉల్లాసానికి తోడ్పడేటువంటివి మాత్రమే. అలంకారప్రాయంగా ఉపయోగించేటువంటివి మనిషికి మానసిక ఉల్లాసాన్ని కలిగించేటువంటివి మాత్రమే. మనకు 16 డైరెక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. 16 డైరెక్షన్స్లో నీకు 16 కలర్స్ అనేటువంటివి వేస్తే, కలర్స్ గురించి చెప్పుకోవాలంటే ఇవి ఆలోచనల మీద, మనిషి యొక్క మానసిక స్థితి పైన అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. నువ్వు 16 డైరెక్షన్లకి 16 కలర్స్ వేస్తే నీ యొక్క ఆలోచనలు కూడా 16 రకాలుగా ఉంటాయి. నీ యొక్క మానసిక స్థితి మొత్తము దెబ్బతింటూ ఉంటుంది. నిన్ను నమ్మేవాడు ఎవ్వడు ఉండడు. ఎందుకంటే ఊసరవెల్లిలాగా రంగులు మార్చేటువంటి ఆలోచనలు వస్తుంటాయి నీకు. సమాజంలోని పరువు పోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంటది. ఈశాన్యంలోని పిల్లరు ఈశాన్యంలో తీసినటువంటి సంపులో వస్తే గ్రీన్ కలర్ వేస్తే ఆ సంపు దోషం పోతుంది అనడం అది ఇక మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాను. నువ్వు ఈశాన్య మూలలో గ్రీన్ కలర్ వేసేసి ఆ యొక్క పిల్లర్ పక్కెమటి అద్దం కనుక పెట్టినట్లయితే, అద్దము ఈశాన్య మూలలో పెట్టడం వల్ల దాని అర్థం ఏంటి అసలు? అక్కడ ఈశాన్య మూలలో పిల్లర్ లేదనేటువంటి భ్రమను మీకు కలిగిస్తూ ఉంటది. అంతే తప్ప పూర్తి వాస్తు దోషాన్ని నివారించలేవు. ఈశాన్యము మూలలో గ్రీన్ కలర్ వేసినంత మాత్రాన పూర్తి వాస్తు దోషము నివారించబడదు. అది నిన్ను ఒక భ్రమలోకి నెట్టి పడేస్తూ ఉంటది. నీ కీర్తి, ప్రతిష్ట, ధనము ఇవన్నీ కూడా యథావిధిగానే నీకు నశించిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటది. కలర్స్ గురించి ఒక లాంగ్ వీడియో అతి త్వరలో చేస్తాను. నేను వాస్తు చూడడంలో బిజీగా ఉండడం వలన ఈ మధ్య వీడియోస్ కూడా సరిగా చేయలేకపోతున్నాను. మనం ఏదన్నా ఇంటికి వాస్తు చూడడానికి వెళ్తే మన పూర్తి కాన్సన్ట్రేషన్ అదే ఇంటి మీద ఉండాలి. వ్యాపార ధోరణిగా వాస్తు చూడకూడదు. వాస్తు చెప్పినటువంటి వ్యక్తికి, వాస్తు చూపించుకున్నటువంటి వ్యక్తికి తప్ప ఆ యొక్క ఇంటి సమస్య మూడో వ్యక్తికి తెలియరాదు. ఇంకా చెప్పాలనంటే వాస్తు చూడడానికి 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అవసరమా? కార్లు వేసుకొని పోయి నేను కార్ వేసుకొని వస్తానా, నాకు పెట్రోల్ రేటు కావాలి, నాకు వీడియోగ్రాఫర్ని పెట్టుకున్నా, నేను వీడియోగ్రాఫర్కి జీతం ఇవ్వాలి. ఇదేనా మీరు చేసేటువంటిది? మరి కలర్స్ అనేటువంటివి పూర్తి వాస్తు దోషాన్ని కనుక నివారిస్తే ప్రతి ఒక్కడు కూడా
కలర్స్ ఏసుకుంటే మరి పూర్తి వాస్తు దోషాలనేటువంటివి ఆ ఇంట్లో నుండెళ్ళి పోవాలి గదా! కొన్ని ఇండ్లుంటాయి. కలర్ లేనటువంటి ఇండ్లు గూడా ఉంటాయి. అదే ఇంట్లో గ్యాస్ ట్రబుల్‌లొత్తాయి, మైగ్రేన్‌లొత్తాయి, థైరాయిడ్‌లొత్తాయి, క్యాన్సర్‌లొత్తాయి, హార్ట్ అటాక్‌లొత్తాయి. ఆ! కలర్ లేని ఇంట్లోళ్ళకి గూడా. ఎందుకొస్తాయి? ఈశాన్య లోపం ఉంటేస్తాయి. అంతే తప్ప నువ్వు కలరేసినంత మాత్రాన క్యాన్సర్ బోదు, థైరాయిడ్ బోదు, ఏది పోదు. నువ్వు ఖచ్చితంగా ఈశాన్యాన్ని సెట్ జేసుకునేటువంటి విధానంలోకి ముందుకెళ్ళిపోవాలే. అర్థమైతందా? ఈజీగా ఉండేటువంటిది ఏది గూడము శుభాన్ని చేకూర్చదు. మనకు ఈజీగా వచ్చేటువంటి డబ్బు గూడము ఎన్ని రోజులు ఉండదు. ఆ! ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారో, మరి ఎందుకు ఈ విధంగా అబద్ధపు వాస్తులను ప్రచారం జేస్తున్నారనేటువంటిది అర్థం కావట్లేదు. సాంప్రదాయబద్ధమైనటువంటి వాస్తును నమ్మండి. ముందుకెళ్ళండి. సుఖ సంతోషాలతో జీవించండి. ఈ ఈ ఈ యొక్క కలర్ వాస్తు గురించి చెప్పాలంటే చాలా పెద్ద మ్యాటరే ఉంది. ఇవి మానసిక ప్రశాంతతను మాత్రమే ఇస్తాయి. కానీ పూర్తి వాస్తు దోషాలను నివారించలేవు. అలా అని 16 డైరెక్షన్స్‌లో 16 కలర్స్ ఉంటే నీ యొక్క ఆలోచన విధానం తప్పిపోతది. నీ యొక్క మానసిక స్థితిపై గుణము తప్పిపోయి ఎవరైతే నీకీ కలర్ వాస్తు గురించి చెప్పారో వాళ్ళను వెతకడానికి గూడము నీ ఆస్తులు సరిపోవు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి.